ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళని కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన స్థలం ఇఫ్కో కిసాన్ ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించారు. ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయటం కానీ చేసే ఎవరైతే ఉన్నారో రాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా బేదా రవిచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని వేయటం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయితం ఉన్నారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కానీ 13వ తేదీ వచ్చి వాళ్ళకి దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు స్టార్ట్ చేశారు. ఎవరి వర్క్లు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీపీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే ఆ విధంగా చేసి 27, 28, 29 27, 28 2 రోజులు తీర్మానాలకు సంబంధించి డిస్కషన్స్ ఉంటాయి. మహానాడు అంటే జనరల్గా ఇది తెలుగుదేశంకి ఒక పండగ. అంతేకాకుండా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలా, ప్రస్తుతం పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రజలకు చేస్తున్న మంచి ఏంది, చెడ్డేంది, ఏదన్నా ప్రజల యొక్క వినతలుంటే వాటన్నింటినీ అక్కడ చర్చిస్తారు. చర్చించి తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అధినేత మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుపరిపాలన చేయటానికే ఈ మహానాడు. జిల్లాల నుంచి బస్సులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్హెచ్ నుంచి సభా ప్రాంగణంలోకి ఏ విధంగా తీసుకురావాలి, డిపార్ట్మెంటు, పార్టీ కమిటీలు అందరూ ఒక సమన్వయంతో ఎలా పనిచేయాలనేది ఇప్పటి వరకు కూడా వారంతా పర్యవేక్షించి డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. 13వ తారీఖున జరగబోయేటువంటి మహానాడు కమిటీల ప్రతినిధుల సమావేశంలో నమోదు కార్యక్రమం వద్ద నుంచి సభా ప్రాంగణం, వస్తువులు, ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, సాంస్కృతిక విభాగం, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కమిటీ, అన్ని కమిటీల ప్రతినిధులతో జిల్లా నాయకత్వం, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చేటువంటి మంత్రులు, ప్రతినిధులందరితో సమావేశమై మహానాడు ఏ విధంగా విజయవంతంగా నిర్వహించాలనేటువంటి దానికి ముందుగా మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రాంగణం ఇన్ఛార్జి సత్యనారాయణ రాజు గారు అందరూ కలిసి ఈరోజు అన్నీ కూడా తిరిగి ఒక ఆలోచన చేయడం జరిగింది. 13వ తారీఖున పూర్తి స్థాయి చర్చించి అన్నీ కూడా ఏ కమిటీలు ఏ బాధ్యతలు అనేటువంటిది నిర్ణయం తీసుకుంటారు. వైజాగ్లో మోడీ గారి యోగా డే కార్యక్రమం జరిగిన ఇది తెలుగు ప్రజల
పండగ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి నెల్లూరుకు అవకాశం వచ్చింది కాబట్టి పార్టీ ప్రతినిధులు కుటుంబ సభ్యులే కాదు ప్రజలందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని విజయవంతంగా ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నాను. జిల్లా మంత్రివర్యులు పెద్దలు నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ రాజు గారు, అలాగే రూరల్ ఇన్ఛార్జ్ గిరి, మిగతా అందరము కలిసి ఇక్కడ ఈరోజు సైట్ విజిట్కి రావడం జరిగింది. 13వ తేదీ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి, రాష్ట్ర నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి ఏ కమిటీ సభ్యులకి ఏ వర్క్లో అవన్నీ కూడా అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ లోపల ఇక్కడ పని కూడా మొదలుపెట్టాం, తొందరగానే జరుగుతుంది అందరి నాయకుల సమక్షంలో. ఇక్కడ ఈరోజు ఈ మహానాడు ఇక్కడ నెల్లూరుకి రావడం అనేది నిజంగా నెల్లూరు జిల్లా నాయకుల అందరి అదృష్టం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అలాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి మంత్రివర్యులు నారాయణ సారు, అలాగే రామనారాయణ అన్న, అలాగే మన అధ్యక్షులు రవిచంద్ర గారు, శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే, అలాగే మిగతా ఎమ్మెల్యేలు సురేష్ గారు, కావ్యకృష్ణారెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, అలాగే ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరము కలిసి సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండుగలాగా ఆలోచించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరము ఈ మహానాడిని ఒక మహాయజ్ఞంలాగా తలపెట్టి ఇక్కడ సక్సెస్ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు దగ్గరకు వచ్చే కొంది కూడా దానికి తగ్గట్టు ప్లాన్లు కానీ అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎప్పటికప్పటికి ప్రతిరోజు కూడా వచ్చి దానికి సంబంధించి అన్నీ కూడా సూచిస్తున్నారు. దాని మేరకు ఏర్పాట్లన్నీ అనుకున్న దానికన్నా ఇంకా భారీత్వం జరుగుతున్నాయి. తప్పకుండా ఈ మహానాడు అనేది చరిత్రలో నిలిచిపోద్ది. నెల్లూరు మహానాడు ఈ 44 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా పార్టీ అధిష్టానం గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లాకి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లా మహానాడు అనేది ఒక ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతుందని తప్పకుండా చెప్తున్నాం. అందరం కూడా ఈ మహానాడుని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త నుంచి అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. తప్పకుండా ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తాం. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.